నమస్తే. మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము. ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య దాదాపుగా ఒక 3 నెలల పాటు ఎన్నికల లొల్లి. ఇక సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విమర్శలు. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ సీట్లు మాయే. ఇక ఢిల్లీలో మళ్ళీ చక్రం తిప్పబోతున్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. మాట్లాడదాం పార్లమెంట్ ఎన్నికల మీద. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఉన్నారు, బీజేపీ నాయకులు. సో బూర నరసయ్య గౌడ్ అనగానే భువనగిరి ఇంతకుముందు మాజీ ఎంపీగా గుర్తొచ్చేది. ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో పనిచేశాను నేను. ఇక్కడికి బీజేపీ పార్టీకి వచ్చింది ఏదో అక్కడ సీటు కొరకు ఓటు కొరకు కాదు. వచ్చిందంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే బాగుంటుందని రావటం జరిగింది. సరే, దురదృష్టవశాత్తు మేము మెరుగైన ఫలితాలు వచ్చినా కూడా ప్రభుత్వానికి చేరువయ్యే వరకు రాలేదు. పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా నేను, మీ అందరికీ తెలుసు, మోర్ దెన్ ఎ పొలిటీషియన్, ఒక ఉద్యమకారుడిని, సామాజిక నాయకుడిని, తెలంగాణ భవిష్యత్తు కోరుకునేవాడిని, నా భవిష్యత్తు కంటే. ఈ సందర్భంగా నేను ఎందుకు కోరుకుంటా అంటే 17లో అత్యధికంగా బీజేపీకి వస్తే భువనగిరితో సహా. భువనగిరి ఎందుకు గెలిచే అవకాశం ఉంటుందంటే మీరు అన్నట్లు అది కాంగ్రెస్ అత్యధికంగా గెలిచింది, భారీ మెజార్టీతో గెలిచింది, అందులో నో డౌట్. ఉత్తర తెలంగాణలో సరే బీజేపీ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంది. కానీ ఇక్కడ నాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే బూర నరసయ్య గౌడ్ భువనగిరి అంటే ఒక సినానిమస్. ఒకటి భువనగిరి బూర అనేది ఒకటి పడ్డది. సెకండ్ ఏంటంటే దీన్ని చేసిన పనితనం. 5 yearsలో ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయ కానీ, పాస్పోర్ట్ కేంద్రం కానీ, జాతీయ రహదారులు కానీ, స్ఫూర్తి కుల వృత్తుల భవనాలు కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. ప్లస్ ఇన్సూరెన్స్, నేను ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ కానీ 5 లక్షల, ఇవన్నీ చేస్తాయి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు ప్రజల్లో ఉన్నా. నేను 23rd May 2019లో రిజల్ట్ వస్తే 25th నుంచి మళ్ళీ క్షేత్రస్థాయిలో ఉన్నా. ప్రజెంట్ ఎన్నికైనా ఎంపీ కనిపించలే కానీ నేను క్షేత్రస్థాయిలో ఉన్నాను, పనిచేస్తున్నాను. అందరికీ హాస్పిటల్ అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా అందుబాటులో ఉంటా, ఏదైనా అఫీషియల్ ప్రాబ్లం ఉన్నా అందుబాటులో ఉంటా. సో ప్రజలకంటే డాక్టర్ సాబ్ అయితే ఇప్పుడు అందుబాటులో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు కలిసి వచ్చేది ఏంటంటే మీ అందరితో మంచుకుంటా, బీజేపీ మోడీ గారి వేవితో పాటు నా వ్యక్తిగతంగా కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ ప్రధానంగా బూర నరసయ్య గౌడ్ గతంలో ఉద్యమకారుడు అనే నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ కేసీఆర్ ఈ 2 బ్రాండ్ల మీదనే గెలిచిండు. ఈసారి బీజేపీకి వచ్చిండు. బీజేపీ అటు భువనగిరి పార్లమెంటుకు చాలా తక్కువ ఓట్ బ్యాంక్ ఉంది. సో ఎట్లా గెలుస్తారు అనేది ఒక ప్రశ్న సార్, ఏం చెప్తారు? అందుకొరకే కదా, అప్పుడే మన పర్సనాలిటీ తెలుస్తుంది కదా. గతంలో కూడా నేను వచ్చినటువంటి ఓట్లు చాలా వరకు నా యొక్క, ఎప్పుడైనా కూడా ఫేస్ వాల్యూ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ కదా. అందరు కేసీఆర్ ఈజ్ ఇంపార్టెంట్, మోడీ గారి కంటే చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక 5% 10% మన ఫేస్ వాల్యూ కూడా ఉంటుంది కదా, అదే కీలకం కదా. భువనగిరి లాంటి దాంట్లో మా యొక్క మోడీ గారు వేవు, మోడీ గారి మీద సానుకూలత, బీజేపీ పట్ల సానుకూలత చాలా ఉంది, అందులో డౌట్ లేదు. దాంతోపాటు నా యొక్క చేసినటువంటి పనులు నిస్వార్థంగా ఉండేటోని, అందరికి హానెస్ట్గా అందుబాటులో ఉండేటోని. మనకైతే ఎంపీ ఉన్నప్పుడు, ఎంపీ లేనప్పుడు, అంత ముందుకు ఎప్పుడు సేమ్ టు సేమ్ పర్సనాలిటీ. మనకైతే కొమ్ములు 1 సెంటీమీటర్ కూడా రాలే, మీకు తెలుసు కదా. అందుకొరకు ఆ యొక్క మంచితనం పనిచేస్తుంది. ప్లస్ మంచితనంతో పాటు తెలంగాణ మరియు భువనగిరి సుభిక్షంగా ఉండాలంటే, కొన్ని పనులు కావాలంటే నాలాంటి వాడు భువనగిరి ఉండాలి ఢిల్లీలో. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఖాళీ చిప్ప, 0 బడ్జెట్, 6 నెలల తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. బట్ ప్రాంతం ఇంపార్టెంట్ కదా. పాలిటిక్స్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాయి. నా ప్రాంతం బాగు కావాలంటే ఢిల్లీలో కూర్చొని మా వాళ్ళతోని నయాన్నో భయాన్నో విజ్ఞప్తో లాబింగో ఏదో చేసి తీసుకురావాలి కదా ఫండ్స్. ప్రాంతం బాగుపడుతుంది కదా. అందుకొరకు దాని కొరకు కృషి చేస్తాను. నేను నిలబడతాను, పార్టీ అవకాశం ఇస్తే గెలుస్తానని నమ్మకం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నమ్మకం ఉంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొంతమంది బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. అంటే జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ అధ్యక్షులు, చాలామంది పనిచేస్తూ ఉన్నారు, గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళకు కాదని బూర నరసయ్య గౌడ్కి ఎట్లా ఇస్తారు అన్నట్టు ఒక ప్రశ్న కూడా వెళ్తున్నది బయట, ఏం చెప్తారు? అది తొలివేలికే తెలుసు కదా, మీకే తెలుసు కదా. ఎందుకు ఇస్తారు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి విన్నింగ్ ఛాన్స్, ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ అనేది ఇక్కడ ప్రేమ కాదు, విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్న వాళ్లకు ఇస్తారు, రాని వాళ్లకు వేరే అవకాశం ఇస్తారు. గతంలో అసెంబ్లీలో కూడా మీరు పోటీ చేస్తున్నారని వార్తలు విన్నాం. అయినప్పటికీ
బూర నరసయ్య గౌడ్ అంటే భువనగిరి ఇక ఎంపీగానే పోటీ చేస్తారంటే ఒక బ్రాండ్ను పట్ల క్రియేట్ చేసిరు. సో మీరు మొన్న పోటీ చేయలేదు, ఈసారి మాత్రం మళ్ళీ ఎంపీ అని అంటున్నారు. ఆ రోజు క్లియర్గా చెప్పాను, నేను మా అధిష్టానం కూడా చేయమని చెప్పింది అసెంబ్లీకి. నేను రిక్వెస్ట్ చేశాను. అంటే ఇప్పుడు మీరు చూడండి, నేను ఇండస్ట్రియలిస్ట్ కాదు, నాకు పుణ్యానికి వచ్చినవి ఏం లేవు. ఇప్పటి వరకు అన్ని ఆస్తులు 100 కోట్ల దాకా అమ్ముకొని పెట్టాను. ఇక లేటెస్ట్గా ఒక 10 ఎకరాలు అమ్ముకోవాలి, తెలుసు కదా, కష్టపడి. సార్ నేను ఏమంటున్నా అంటే అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, సో ఎంపీగా మిమ్మల్ని ఖచ్చితంగా భువనగిరి నుంచి బరిలోకి దించుతాము అనేటువంటి ఒక హామీ ఏమైనా పార్టీ మీకు ఇచ్చిందా అనేది నా ప్రశ్న. జాయిన్ అయినప్పుడే చెప్పారు, నడ్డా గారు జాయిన్ అయినప్పుడే మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా డాట్ సాప్ అంటే నేను చెప్పిన ఎంపీగానే ఉంది కదా సార్, లెట్ మీ స్టే లైక్ దట్ అని చెప్పారు. ఓకే, సో ఎంపీ ఫిక్స్. సో ఏం చెప్తారు సార్, ఓవరాల్గా 20-25 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏ అనిపిస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీగా, ఏం చెప్తారు? ప్రజాపాలన అని నడుస్తుంది, ప్రజాపాలనే కదా, అది కాలయాపన పాలన. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు వేయడానికి ఏం అడ్డం వచ్చింది చెప్పండి, చెప్పండి మీరే ఆన్సర్. కానీ 5 ఎకరాలు 10 ఎకరాలలో మాత్రమే ఇస్తాం. ఏదని అది పాలసీ డిసిషన్ తీసుకోవాలి కదా. నువ్వు మేనిఫెస్టోలో చెప్పావా అట్లా? చెప్పావా? నేను 5 ఎకరాలకే ఇస్తాను చెప్పావు. మేము అడిగినాం, మేము డిమాండ్ చేసినాం, మా పార్టీలో మేము డిమాండ్ చేసాం. మేము 5 ఎకరాల బదులు మీకు ఎంఎస్పీ ఎక్కువ ఇస్తామని చెప్పాను. సరేనా? ఎందుకంటే ఎంఎస్పీ ఇస్తే నిజమైనటువంటి రైతుకు లబ్ధి అవుతుంది, లేకుంటే భూమి ఉన్నోడికే లబ్ధి అవుతుంది కదా. అదే మేము మొదటి నుంచి బతుకుంటున్నాం కదా. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సార్, మనము 100 ఎకరాలు ఉన్నోడికి ఏంది, అసలు గుంట భూమిలో ఉన్నోడికి మనం ఏం చేయట్లే కదా. 100 ఎకరాలు బూర నరసగౌడ్ లాంటి డాక్టర్ లాంటి వాడికి, లేకుంటే ఇండస్ట్రియలిస్ట్కు, వాళ్ళకి ఎందుకు సార్? ఇప్పుడు ప్రతి సంవత్సరం 14,000 కోట్లు ఉంటే దాదాపు 5 నుంచి 6,000 కోట్లు వీళ్ళకే పోతున్నాయి కదా. అది చాలా దుర్మార్గం కదా. నేను వ్యతిరేకించింది దాని కొరకే. అరే చాలామంది పేదోళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సొంతగా సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒక కెమెరా, ఒక మైకు, ఒక కంప్యూటరు పెట్టుకుంది కదా మీరు పనిచేసేది. ఓవరాల్గా 3 to 4 lakhs మినిమం బడ్జెట్, అంటే చిన్న టైప్ కెమెరా పెట్టుకుంటే నీకు ఒక 5 లక్షలు నీకు ఇస్తే నువ్వు లైఫ్ సెటిల్ అవుతాయి. ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు, నేను చెప్పిన ఇట్లా సార్ 2 లక్షలు ఇవ్వండి, అల్ట్రా మోడర్న్కి ఒకటి వస్తాడు. ఇవాళ పెళ్ళిళ్ళు, చావు, చచ్చినా కూడా ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతుంది. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోడికి, పొలిటీషియన్స్కు, ఇండస్ట్రియలిస్ట్కు, రాజకీయ నాయకులకు 1000 కోట్లు ఉన్నోడికి ఇస్తే ఏం లాభం? నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు యశోదల, 300 ఎకరాలు ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. ఆయన కార్డియాలజిస్ట్. అన్న ఈ కార్డియాలజీ ఏందో పొద్దున్న నుంచి పొద్దున కాక నా పని, నాకు 30 లక్షలు వస్తుంది అన్న. క్రిమినల్ వేస్ట్ కదా, ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు కదా. అందుకొరకే కేసీఆర్ పోయింటారు, చెప్తే వినలేదు. ప్రజల వ్యతిరేకతనే కేసీఆర్ ఓటమి కారణం అంటారు. అయితే అంతే కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. కేసీఆర్ నేను పార్టీలో ఉన్నప్పుడే చెప్పేది, మీ టీవీలో ముందు చెప్పిన, ప్రజా వ్యతిరేకత నాట్ అగెనిస్ట్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ అగెనిస్ట్ ద గవర్నెన్స్. అంటే పరిపాలన చేసే విధానం మీద వ్యతిరేకత, పరిపాలన మీద కాదు. అదే నేను అడిగా, నువ్వు సెక్రటరీ కట్టుకొని దాన్ని 100 మంది పోలీసులు పెట్టేసి దాన్ని బ్యారికేడ్ లాగా ఏదో అదేమన్నా హీస్ట్లా ఏదో గోల్డ్ గీళ్ళు పెట్టి దాచిన సెంటర్ లాగా పెడితే అదేమన్నా మైండ్ ఉందా అసలు? సెక్రటరీ అరే ఎంపీ ఎమ్మెల్యేలకు నీకు లేకుంటే, అరే నేను రాజకీయాలు లేనప్పుడు ఫోన్ చేసేసి పోయేది. అందుకొరకే దిగిపోయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కన్నా 6 గ్యారెంటీలు సాధ్యమవుతారా? ప్రజా వ్యతిరేకత నుంచి వీళ్ళేమన్నా తప్పుకునే సాధ్యం కాదు. అంతిమంగా బీజేపీ వస్తేనే బంగారు తెలంగాణ అవుతుంది. ఇక ఆయనేమో ఇత్తడి తెలంగాణ చేసిండ్రు, ఈయనేమో అల్యూమినియం తెలంగాణ ఇల్లు చేస్తారు, అంత మించి ఏం లేదు. సో కానీ ఎన్ని మెజార్టీ ఆఫ్ సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది సార్ పార్లమెంట్ ఎన్నికలు? మా అమిత్ షా గారు 10 టార్గెట్ పెట్టారు. నా దృష్టిలో అయితే 12కు మించే వస్తాయని అనుకుంటుంది. ఇంకా ఫేస్ వాల్యూ ఉన్న క్యాండిడేట్స్ ఇంకొస్తే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డ వ్యక్తులకు టికెట్లు రాలేదు. సో పార్లమెంట్లో కూడా అటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను, ఏ పార్టీ అయినా కూడా పార్టీతో పాటు ఫేస్ వాల్యూ కూడా ఉన్న క్యాండిడేట్ కావాలి. అంతే క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మా బీజేపీలో గెలిచిన వాళ్ళు రాజాసింగ్కు అంతో ఇంతో ఆయనకు ఓన్ ఫేస్ వాల్యూ ఉంది. మా వెంకటరమణారెడ్డి ఒకటేనే గెలవలే, 10 ఏళ్ళు అక్కడ ఉండి పని చేసుకుంటా తిరిగిండు. మా సూర్యనారాయణ ధన్పాల్స్ ఎవరికి తెలియదు, ఈ ఆఫీసులు ఎప్పుడు కనిపించలే, చూసిరా చూడలే.
24 గంటలు క్షేత్రస్థాయిలో పనిచేసిండు. చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. సరే మా అగ్రనాయకులు పోయిందంటే వివిధ కారణాలతో డబ్బుతో పోయిండ్రు. కానీ సోనియా గాంధీని ప్రధానంగా తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి పోటీ చేస్తే ఏమైనా మీ బీజేపీ పైన ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? పాపం ఆమెను బలిపశు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సరే సోనియా గాంధీ పట్ల మాకు అంతో ఇంతో అభిమానం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడుగా ఆమెను బలిపశు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. వస్తే పర్వాలేదు వాళ్ళ పార్టీ డిసిషన్, కానీ ఎందుకంటే వాతావరణం అంతా చక్కగా ఏం లేదు అనుకున్నట్లు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈ కాలయాపన, పాములు, దళిత మన రైతు బంధు ఇవ్వకపోవటం ఇవన్నీ బెరేజ్ వేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏం చెప్తారు సార్ చివరగా భువనగిరి పార్లమెంటు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు వస్తున్నాయి, ఈ సందర్భంలో ఏం చెప్తారు? నేను భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. నా రిపోర్ట్ కార్డు మీ అందరికీ తెలుసు. నా రిపోర్ట్ కార్డు నేను ఖచ్చితంగా ఎక్కడైనా ఏ వేదిక మీద కూడా నా యొక్క 5 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయల కేంద్రం నుంచి అభివృద్ధి పనులు తీసుకొచ్చాను. నా తర్వాత వచ్చినటువంటి ఎంపీ గురించి మీరు బేరేజ్ వేసుకోండి. శాంపుల్గా ఒక చిన్న ప్రాజెక్ట్ కానీ చిన్న నిధులు తెచ్చారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వస్తున్నారు. ఈరోజు బీజేపీ నుంచి నాలాంటి వాడు భువనగిరి నుంచి ఎంపీగా సెలెక్ట్ అయితే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ సంపద పెరుగుతుంది. నేను ఎంపీగా గెలిస్తే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సంపద పెరుగుతుంది. అందుకొరకు మీరు విచక్షణతో ఆలోచించి బీజేపీ పార్టీకి కమలం గుర్తుకు ఓటేయండి. ఇది మొత్తం మీద భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా నేను ఉంటా. గతంలో నాకు ఇక మా బీజేపీ అధిష్టానం కూడా పెద్దలంతా కూడా హామీ ఇచ్చారు. ఇక ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి గట్టి ధీమానైతే బూర నరసింహ గౌడ్ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.